హలో మాంచాలా, ఒసే మాంచాలా, ఎక్కడున్నావే? రా. బావా బావా, తలుపులు కూడా వేసేసారు బావా. ఇదేదో రిస్క్ లో ఉంది. పద బావా వెళ్ళిపోదాం. తలుపులు క్లోజ్ అయితే ఎలా వెళ్తాను రా. రే, అందరూ ఫోన్ లైట్స్ ఆన్ చేయండి. అలాగే అన్నా. ఏయ్ మాంచాలా, ఎక్కడున్నావే? ఇక్కడికి రమ్మని చెప్పి ఏంటి నాటకాలు? ఇదిగో ఈ దొంగ పోలీస్ ఆటలు వద్దు. మాకిస్తానన్నది మాకిస్తే మేం వెళ్ళిపోతాం. బావా బావా, మన రౌడీలేరి. ముందు కరెంటు పోయింది, తర్వాత మనుషులు కనిపించకుండా పోతున్నారు. నాకేదో భయంగా ఉంది హస్బెండ్. బావా నిధి వద్దు, నీ బొంద వద్దు. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడే మార్గము. ఏదో ఒకటి మాట్లాడుచావరా, మధ్యలో ఆపేసావేంటి? ఏమయ్యాడు గిరి? రే గిరి! అన్నయ్య, అన్నయ్య! అమ్మ బాబోయ్, అన్నయ్యని కూడా ఎత్తేసారా? ఏ మాంచాలా, నిధిని మాకు ఇస్తానని ఇలా కట్టేసావేంటి? అమ్మ తల్లి, నిధి వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలుంటే చాలు. వదిలేండి అమ్మా, పారిపోతాము. నాకు అసలు పెళ్లి కూడా కాలేదు. గట్టిగా మాట్లాడావంటే మంత్రం చదివి పెళ్లికి పనికి రాకుండా చేస్తా. అమ్మో అమ్మో. చూడండి, మీ నిధి మీకు ఇవ్వడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించింది. మరలాంటప్పుడు ఎందుకు కట్టేసినట్టు? ఈ డాక్యుమెంట్స్ మీద మీ ఆయన సంతకం కావాలి. డాక్యుమెంట్స్ ఏంటి? నేను చెప్పానా బావా, మళ్ళీ ఏదో మోసం చేద్దామని చూస్తున్నారని. ఏంటా డాక్యుమెంట్స్? మీరు ఉంటున్న ఇల్లు మాకు కావాలి. అది మా పేరున రాసినట్టు సంతకం పెట్టు. ఆ ఇల్లా? అది మీకెందుకో? అది మీకనవసరం. ఆ ఇల్లు మా పేరున నువ్వు రాసిస్తే ఈ లంక బిందెలు మీకిచ్చేస్తాం. లేదంటే మంత్రాలు చదివి ఇక్కడే మిమ్మల్ని శిలల్లా మార్చేస్తాం. నువ్వేమన్నా చేసుకో బావా, ఆ ప్రాపర్టీ మాత్రం నువ్వు వదులుకోవద్దు. నోర్మై, పనికి మన సలహాలు నువ్వును. హస్బెండు, ఆ ఇల్లు మహా అయితే ఎంత ఉంటుంది? ఓ 50 కోట్లు ఉంటుంది. ఇచ్చేస్తే మనకొచ్చేది 1000 కోట్లు.
అయినా మనమేమైనా అది కష్టపడి సంపాదించామా? సంతకం పెట్టి హస్బెండు. ఏంటి సంతకం పెడతారా శిలలుగా మార్చేయమంటారా? హస్బెండు, పెట్టే హస్బెండు శిలల్లా మార్చేస్తుంది. బావా వద్దు బావా. అమ్మా వద్దు వద్దు వద్దు. సంతకం పెడతా, సంతకం పెడతా. పెట్టు. ముందు ఆ లంకి బిందెలు మా ముందు పెట్టండి. సంతకం పెట్టు. ఓకే, టాటా. ఏయ్, ఏంటి మా కట్లిప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఆ? మీ ఆయన చేతికట్లు ఇప్పాం కదా, రెండు చేతికట్లు ఎలా విప్పుకోవాలో మీకు తెలీదా? ఏయ్, 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 మిమ్మల్ని ఆగండి. కట్లు విప్పండి. ఏయ్. ఛా. వజ్రాలు, 1000 కోట్లు విలువ చేసే వజ్రాలు, చూడగానే కళ్ళు జిగేలుమనిపించే వజ్రాలు. త్వరగా తీసి చూసేయాలి. బావా బావా, ఇది చెయ్యి. ఆ, ఆ, ఏంట్రా ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావిడన్నట్టు మధ్యలో నీ గోలెందుకురా? అదేంటి బావా పుసుకుని అంత మాట అనేసావు? లేకపోతే ఆ వజ్రాల వల్ల మాకు లాభం ఉంటుంది కానీ నీకేముంటుందిరా? ఓ హడావిడి చేసేస్తున్నావు. అదేంటి బావా, ఇందులో నాకు వాటా లేదా? బావా, అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలనుకోకు. ఇందులో కనీసం 25% అన్నా నాకు వాటా రావాలి. పెళ్లి పెటాకు లేనోడివి 25% తీసుకుని ఏం చేస్తావురా? కావాలంటే వజ్రంలో సగం పడేస్తాము, ఉంగరం చేయించుకో. ఏంటి, వజ్రంలో సగం ముక్కిస్తే ఉంగరం చేయించుకోవాలా? నాలుగు మీద మచ్చున్నోని సిస్టర్, నాకు గాని తిక్కరేగిందంటే శపించేస్తాను. ఏంట్రా ఏమని శపిస్తావురా? శపించు, శపించరా, శపించరా. బావా, నా మీదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు కదా, చూసుకో నా మచ్చ పవర్. ఆ? మచ్చ, నా నాలుక మీద ఉన్న మచ్చకి పవర్ ఉంటే గనక ఈ బిందులో ఉన్న వజ్రాలు రాళ్ళైపోగాక, 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 ఇదేమి పాతాళ భైరవి సినిమా కాదు.
నువ్వు మాంత్రికుడు ఎస్వి రంగారావి కూడా కాదురా. నోరు మూసుకోనుండు. మ్మ్. హస్బెండు, ఒక్క నిమిషం. ఏమైందే? ముందు మనం కళ్ళు మూసుకుని అప్పుడు మూతలు ఓపెన్ చేద్దాం. తర్వాత కళ్ళు తెరిచేసరికి కళ్ళ ముందు వజ్రాలన్నీ ఒకేసారి జిగేలమంటాయి. నైస్ ప్లాన్, నైస్ ప్లాన్. ఆ, మంచి ప్లాన్. హస్బెండు, వజ్రాల దగదగ మెరుపులు నా కళ్ళకి తెలుస్తున్నాయి. అవును, నాకు కూడా తెలుస్తున్నాయి. దగదగలు. అవి వజ్రాల దగదగలు కాదు, నేను సెల్ ఫోన్ లైట్ ఆన్ చేశాను. కళ్ళు తెరవండి, నిజంగానే మీ కళ్ళు జిగేలమంటాయి. ఇదేంటి రంగురాళ్ళున్నాయి, వజ్రాలేవి? నా మచ్చ పవరు, అందుకే వజ్రాలన్నీ రంగురాళ్ళైపోయాయి. హస్బెండు, వీడికి అంత సీన్ లేదు గాని వాళ్ళే మనల్ని మోసం చేశారు హస్బెండు. అంతేనా? ఇల్లు కూడా రాయించుకున్నారు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందంటే ఇదే. ఇల్లు రాయించుకున్నారంటే ఆ మారువేషాల్లో వచ్చింది ఖచ్చితంగా పూజా క్రాంతిలే, డౌటే లేదు. నేను ముందు నుంచి డౌట్ పడి చెప్తూనే ఉన్నా, నా మాట విన్నారా? ఓకరో ఏకలాగా తీసి పడేశారు. ఇప్పుడు ఏడవండి, ఏడవండి. నేను ఏడ్చే టైప్ కాదురా, ఏడిపించే టైపు. నువ్వన్నట్టు వాళ్ళు క్రాంతి పూజలైతే గనక రేపు ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రావాలి. వాళ్ళు వస్తారో లేదో అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు చెప్తా. అదే పూజని మోసం చేసి అందర్నీ ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు కదా. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. లోపలికి వెళ్ళి రెచ్చిపోండి, నేను చూసుకుంటాను. ఏయ్, మీరెందుకు వచ్చారు? మా ఇంటిని తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చానే గుంటనక్క. అరవకు. నేను సౌండ్ ఇచ్చానంటే రీసౌండ్ వస్తుంది, తట్టుకోలేవు. డాటర్ ఆఫ్ ధనంజయరావు, వైఫ్ ఆఫ్ బద్దం భాస్కర్ ఇక్కడ. అమ్మో!
మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇంట్లో నుంచి చెక్కేయండి. వెళ్ళకపోతే ఏం చేస్తావంట ఆ? రేయ్ ఇట్రా. వస్తా. ఏం చేస్తావు? చెప్పు 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 చెప్పు. ఆ! బావా ఇలా పీకిందేంటి? మా అన్నయ్య మీద చేసుకుంటావే. ఏయ్ మీ అన్నయ్య అంటే ఇల్లు ఖాళీ చేయకపోతే నిన్ను మీ ఆయన్ని కూడా కలిపి తంతాను. ఏయ్! ఏంట్రా నువ్వు కూడా హీరో అయిపోయావా? నీ సీన్ అయిపోయింది బాబ్జీ. ఇప్పటి నుంచి మా టైం స్టార్ట్ అవుతుంది. సైలెంట్గా వెళ్తావో మా అందరి చేతుల్లో తన్నులు తింటావో డిసైడ్ చేసుకో. ఏంట్రా? లంకె బిందెలు నిధులు అంటూ వస్తే మా గిరిగాడు చెప్తూనే ఉన్నాడు. కానీ నేనే వాడి మాటలు పట్టించుకోలేదు. కాబట్టే నీకు అవకాశం వచ్చిందే. కానీ ఇంతటితో అయిపోయిందనుకోకో. ఇక నుంచి ఆట మొదలవుద్దే. ఇక నుంచి నీ లైఫ్లో బాధలే కానీ ఆనందం అనే మాటే లేకుండా చేస్తా. నువ్వు ఆడవాళ్ళ చేతుల్లో ఇంకెక్కడ తన్నులు తినకుండా చూసుకోరా. పా. మొత్తానికి క్రాంతి దయ వల్ల మన ఆస్తి మనకి దక్కింది. థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ క్రాంతి. ఒట్టి థ్యాంక్సేనా? మరి ఇంకేం కావాలి? అత్తయ్య హార తీసుకోండి. అవును క్రాంతి ఎక్కడే? క్రాంతి క్రాంతి ఏంటత్తయ్య? ఆకలేస్తుంది, టిఫిన్ కి పూరీ చేయి. అత్తయ్య అంత సౌండ్ ఇచ్చావండి పూజ. లేకపోతే ఏంటి బావా, టిఫిన్ క్రాంతిని చేయమంటున్నారేంటి? అంటే ఏంటి పూజ? నాకు పూరీలు చేయటం రాదనా? వచ్చా,
మొన్న వీడియోలో చూసి నేర్చుకున్నాను. చిటికలో చేసేస్తాను పూరీలు. ఈ మధ్య మేము డెవలప్ అయ్యామమ్మా. నేను నమ్మను కానీ ట్రై చేయి. రండి చూదురు గాని.